స్నానం చేసిన తరువాతే వంటకు ఉపక్రమించాలి అని చెప్తారు. ఇందులో అంతరార్థం ఏమిటి? శుద్ధి ఇది ప్రధానం. ఒక శతకకారుడు ఎంత అందంగా చెప్పాడంటే, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అంటూ సెలవిచ్చాడు. శుద్ధి ఏ విషయంలో? శరీర శుద్ధి ఇది ప్రధానం, స్నానం చేస్తాం. మానసిక శుద్ధి ఇది ఏ విషయంలో? మంచి సంకల్పాలు కలిగి ఉండాలి. వాచిక శుద్ధి ఇది ఏ విషయంలో? విష్ణు సహస్రనామ స్తోత్రమో, లలితా సహస్రనామ స్తోత్రమో, లేదా ఏదో ఒక దైవ సంబంధితమైన స్తోత్రావళి వింటూ శ్రీరామ శ్రీరామ అంటూ ఆ వంట సిద్ధం చెయ్యాలి. స్నానం చేశాక మాత్రమే వంట గదిలోనికి వెళ్ళాలి అని ప్రాచీనులు ఎందుకు చెప్పారు అంటే, వంట గది ఒక దేవాలయం. వంటగదిలో ఉండేటటువంటి సమస్త వస్తువులు ఔషధములు. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పిప్పళ్ళు, ఇంగువ, బియ్యం, కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా మనలో గుణాన్ని మార్చేవి. ఎక్కువగా తిన్నా అయిపోతాం, అసలు తినకపోయినా అయిపోతాం. వాటిని సిద్ధం చేసి నైవేద్యంగా భగవంతుడికి అర్పించి అనంతరం మనం సేవించిన కారణం చేత ఈ శరీరానికి శక్తి, బలం వచ్చి చేరుతుంది. ఇలాంటి నేపథ్యంలో శక్తిపూతమైన ఈ పదార్థాన్ని సిద్ధం చేసే నిమిత్తమై వంట గదిలోనికి వెళ్తున్నాం, ఆలయంలోనికి వెళ్తున్నాం. ఇల్లాలు ఇక్కడ అర్చకుడితో సమానం. ఆ వంట అంత పవిత్రమైనది కనుకనే వంట చేసిన అనంతరం ఆ అన్నము కాసింత వండినది అగ్నిహోత్రుడికి ఆ స్టవ్ మీదే వెయ్యాలి. ఇది ఒక యజ్ఞం. పాకయజ్ఞం కురుతే అంటారు ప్రాచీనులు. అటువంటి పాకశాలలోనికి, వంట గదిలోనికి స్నానం చేయకుండా కూడా వెళ్ళేవారు కారు ప్రాచీనులు. నేటి కాలంలో పాదరక్షలతో వెళ్ళిపోతున్నారు. దుమ్ము ధూళి కాదు కదా, ఇంట్లో వేసుకునే పాదరక్షలు వేరు, బయట పాదరక్షలు వేరు. అంత సుకుమారమైనది అన్నప్పుడు సమస్త రోగాలు, షుగర్ వస్తుంది ముందు, అతి తీపి చక్కెర వ్యాధి వచ్చి బాధిస్తుంది. చక్కెర వ్యాధి రాకుండా చేయాలి అంటే ప్రాచీనులు ఇలా చేయండి అని చెబితే, ఆధునికులు ఏం చెబుతున్నారు? కాస్త పొడుగా పొడుచుకునే విధంగా ఉండే చెప్పులు వేసుకోండి. అరికాలిలో అనేక న్యూరలాజికల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి కాలికి అలా పొడుచుకునే విధంగా ఉండే పాదరక్షలు వేసుకోవాలి. లేదా కాసింతసేపైనా ఇసుకలో నడవాలి, మట్టిలో నడవాలి, కాసింతసేపైనా అంటూ తెలియజేస్తున్నారు. ప్రాచీనులు ఇవన్నీ ఏనాడో తెలిసిన వారు కనుకనే స్నానం చేసి వంటగదిలోనికి వెళ్ళాలి. వంట ఒక యజ్ఞం, దేవతారాధన, పవిత్రంగా చెయ్యాలి. ఇది అమ్మాయి ఇంత నేపథ్యం ఈ చిన్న విషయం వెనకాల ఉంది. గోవిందేతు సదా స్నానం. స్నానం చేసే సమయంలో గోవింద 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 అనుకుని స్నానం చేయాలి. గోవిందేతు సదా జపం, గోవిందేతు సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. ఇది అవసరం.